యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసు శిష్యులలో పుట్టిన వివాదము ఏమిటి? జవాబు: తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదము యేసు శిష్యులలో వచ్చెను. 2. సాధారణంగా అన్ని జనులలో రాజులు ఏమి చేయుదురు? జవాబు: సాధారణంగా అన్ని జనులలో రాజులు ప్రజల మీద ప్రభుత్వము చేయుదురు. ప్రజల మీద అధికారం చేయువారు ఉపకారులు అనబడుదురు. 3. మీరు అయితే ఎలా ఉండాలి అని యేసు తన శిష్యులతో చెప్పారు? జవాబు: మీరు అన్ని జనులు చేసినట్లు చేయరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. 4. ఉదాహరణకు భోజన పంక్తిని కూర్చుండేవాడు, భోజనము వడ్డించు పరిచర్య చేయువాడు, వీరిద్దరిలో ఎవడు గొప్పవాడు? జవాబు: సాధారణంగా భోజన పంక్తిని కూర్చున్నవారు వడ్డించు వానికంటే గొప్పవాడుగా ఎంచబడును. 5. యేసుక్రీస్తు పరలోకపు రాజు అయినను తన శిష్యుల మధ్య ప్రజల మధ్య ఎలా ఉన్నారు? జవాబు: యేసు తన శిష్యుల మధ్య ప్రజల మధ్య యేసు పరిచర్య చేయువాని వలె ఉన్నాడు. 6. యేసు శోధనలలో యేసుతో పాటు ఉన్నవారు ఎవరు? జవాబు: యేసు శోధనలలో యేసుతో పాటు ఉన్నవారు ఆయన 12 మంది శిష్యులు. 7. యేసు శోధనలలో యేసుతో పాటు ఉన్న తన శిష్యులకు యేసు ఏమి ఇస్తానన్నారు? జవాబు: నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించి ఉన్నాను అని యేసు తన శిష్యులతో చెప్పాడు. 8. యేసు శిష్యులను సాతాను ఏమి చేయుటకు కోరుకునేను? జవాబు: సాతాను యేసు శిష్యులను పట్టి గోధుమల వలె జల్లించుటకు కోరుకునేను. 9. సీమోను పేతురు యేసుతో ఏమన్నారు? జవాబు: ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాను అని పేతురు యేసుతో అన్నారు. 10. చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాను అన్న పేతురుతో యేసు ఏమన్నారు? జవాబు: పేతురు, నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కుయ్యదని నీతో చెప్పుచున్నాను అనెను. యేసుక్రీస్తు శిష్యులలో వారికి ఒక వివాదం పుట్టింది. వారిలో ఎవరు గొప్పవాడుగా ఎంచబడతాడు అనేది వాళ్ళ యొక్క వివాదం. అది యేసు తెలుసుకుని తన శిష్యులతో ఏం చెప్పాడంటే, మీరు గొప్పవారుగా ఉండాలి అంటే మీకు మీరు తగ్గించుకొని పరిచారకుని వలె ఉండాలి అని చెప్పాడు. అన్ని జనులలో రాజు ప్రజల మీద ప్రభుత్వం చేస్తారు. అధికారం చలాయించే వారిని ఉపకారులు అంటారు. మీరైతే అలా ఉండకూడదు. మీరైతే గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండాలి. అసలు గొప్పవాడంటే దానికి యేసు ఒక ఉదాహరణ చెప్పాడు. భోజన పంక్తిని కూర్చున్నవాడు భోజన పంక్తిలో కూర్చున్న వారికి భోజనం వడ్డించి పరిచయం చేయని వారిద్దరిలో ఎవరు గొప్పవాడు? మామూలుగా భోజన పంక్తిని కూర్చున్నవాడే భోజన పంక్తిని కూర్చున్నవాడి కంటే భోజనం వడ్డించువానికంటే గొప్పవాడుగా ఎంచబడతాడు. భోజన పంక్తిని కూర్చున్నవాడే భోజనము వడ్డించువానికంటే గొప్పవాడుగా ఎంచబడతాడు. అది మామూలుగా జరిగేది. అయితే మీ విషయంలో అలాగూ ఉండకూడదు.
భోజన పంక్తిని కూర్చున్న వానికంటే భోజనము వడ్డించి పరిచర్య చేయవాడు గొప్పవాడుగా ఉండవలేను అని యేసు చెప్పాడు. గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలేను. నేను పరలోక రాజ్యానికి రాజునైనను నేను మీకు ప్రజలకు పరిచర్య చేయుచున్నాను కదా అని యేసు చెప్పాడు. నా శోధనలో నాతో కూడా మీరు నిలిచి ఉన్నారు. నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లుగా నేను మీకు నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుతున్నాను అని యేసు తన శిష్యులతో చెప్పాడు. సీమోను పేతురు, సాతాను మిమ్మల్ని పట్టి మిమ్మల్ని గోధుమలు జల్లించుటకు మిమ్మల్ని కోరుకుంది. అంటే అనేకమైన శోధనలు కలిగించుటకు కోరుకుంది. మీరు నన్ను నమ్ముకున్నారు. నేను మీ విషయమై సాతాను మీ దగ్గరకు రాకుండా మిమ్మల్ని శోధనలో పడవేయకుండా ఉండుటకు నేను తండ్రిని వేడుకున్నాను అని తన శిష్యులతో చెప్పాడు. తర్వాత సీమోను పేతురు యేసుతో, ప్రభువా, నీతో కూడా చెరసాలలోనికి మరణమునకును వెళ్ళుటకు నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పాను. అప్పుడు యేసు, పేతురు, నన్ను ఎరగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కుయ్యదు అని నీతో చెప్పుచున్నాను అనెను. ఆ విధంగా యేసును బంధించి తీసుకొని పోయినప్పుడు ప్రధాన యాజకుని ఇంటి దగ్గర ఉన్నవారు పేతురుని అడిగినప్పుడు యేసును ఎరుగనని పలికిన తరువాతనే కోడి కూసింది. థ్యాంక్ యూ.